అంటే ఇది గవర్నమెంట్కే వెళ్ళిపోయిందండి సార్ ముందు. కానీ వాళ్ళు అప్పుడు పాత ఇల్లు ఉన్నాయని ఇది మాది ఇల్లు అని ఇంకా వాళ్ళు సామాన్లు పెట్టారు. అడిగారు సార్, వీళ్ళంతా బజారు మేము పెద్దలు అందరు అడిగారు, కానీ వాళ్ళు వినిపించుకోలేదు. అంటే మాది ఇది అంటే అప్పుడు పాతిళ్ళు ఉన్నాయంట కదా సార్, అందువల్ల ఇది మాది మేము పెట్టుకుంటాం మా స్థలంలో అని వాళ్ళు వ్యతిరేకించారు సార్. అందరికీ చెప్పాను సార్, బడికి ఇబ్బంది కదా, చిన్నపిల్లలు ఉన్నారు కదా, మరి వాళ్ళు ఇబ్బంది పడతారు కదా అని అంటే, మేము ఏమన్నా చేసుకోండి మాకు సంబంధం లేదు, మా ఇల్లు మేము పెట్టుకున్నాం అన్నారు సార్. కొట్లాటేం కదా, అదే గొడవలు అయినాయి, కొట్టుకున్నది కదా గొడవ, పెద్ద గొడవలు అయినాయి. లేదు సార్, ఊరికి ఒక్కళ్ళకి కూడా ఇష్టం లేదు ఇక్కడ పెట్టాలని. గొడవ అయింది సార్, ఊరు అందరు అడిగారు, వినిపించుకోవాలి అసలు వాళ్ళు. ఇంకోళ్ళు బూతులు తిట్టడం వల్ల భయపడరు అందరు, పెద్ద గొడవలు అయితే. ఇంకా మనకు తెలియదు సార్, నాకైతే తెలియదు, కానీ నేనైతే వాళ్ళు దగులాడుకున్నప్పుడు వచ్చినాడికి వినిపించుకోలేదు అనమాట. ఎంతమంది తగిలాను మేము అందరం మరిసిన అది, పిల్లలు చదువుకుంటున్నారు కదా, ఎందుకు ఆడ అంత భయంకరంగా పెట్టడం అని. ఇంకా ఉన్నాయి వాళ్ళకు సంబంధించి చాలా ఉన్నాయి, కానీ అక్కడ పెట్టుకోమని చెప్పినాం. మీరు ఆడ నచ్చిన కాడ పెట్టుకోండి, ఇది మీకైనా ఎప్పుడో మీకైనా తీసుకోండి, కాదనట్లేదు. ఇక్కడ పెట్టొద్దని అన్నా కానీ వాళ్ళు వినిపించుకోలే. అవును సార్, పిల్లలకు కొంచెం భయమే కదా సార్, పిల్లల కాడ సామాన్లు అంటే. చూసుకోండి సార్ మీరే, ఇంకా గవర్నమెంట్ చూసుకోవాలన్నా అదేంటంటే